Is the bull run over? I ask because today Indian stocks took a dive. Everything was in the red. సెన్సెక్స్ కొన్ని పాయింట్లు పడింది అంతే. న్యూస్ చూసి మీరు ప్యానిక్ అవుతున్నారా? అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. వీడియోని కంప్లీట్గా చూడండి. సెన్సెక్స్ బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఫీ ఇండెక్స్. ఈ 30 కంపెనీస్ ఇండియన్ ఎకనామీని రిప్రజెంట్ చేస్తాయి. టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా పెద్ద కంపెనీలన్నీ ఈ 30 కంపెనీస్లో ఉంటాయి. వాటిని ప్రతిరోజు ఒక స్పెసిఫిక్ మెథడ్తో క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ మెథడే మార్కెట్ క్యాప్ వెయిటెడ్ మెథడ్. నిఫ్టీ 50 సేమ్ వే. అక్కడ 30 కంపెనీస్ చూస్తే ఇక్కడ టాప్ 50 కంపెనీస్ని చూస్తారు. కాస్త పెద్ద శాంపిల్. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పమంటారా? న్యూస్లో మీరు నిఫ్టీ 500 పాయింట్స్ పడింది ఆర్ సెన్సెక్స్ 300 పాయింట్స్ పడిందంటే ఈ 50 ఆర్ 30 కంపెనీస్ యొక్క యావరేజ్ ప్రైస్ పడిందని, మొత్తం స్టాక్ మార్కెట్ పడిందని అర్థం కాదు. ఇండియాలో టోటల్ 5000+ కంపెనీస్ ఆల్రెడీ లిస్టెడ్ అయ్యి ఉన్నాయి. కానీ సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ 30 ఆర్ 50 కంపెనీస్ మాత్రమే ట్రాక్ చేస్తాయి. దాన్ని మనం ఇప్పుడు క్రికెట్ భాషలో అర్థం చేసుకున్నాం. ఇండియా నేషనల్ టీంలో టోటల్ 11 మెంబర్స్ ఉంటారు. కానీ ఇండియాలో చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఒక స్పెసిఫిక్ డే టీమ్ పర్ఫార్మెన్స్ బాగోకపోతే మీరు దేశాల్లో మొత్తం ఉన్న ప్లేయర్లందరినీ జడ్జ్ చేయలేరు. ఎగ్జాక్ట్లీ సెన్సెక్స్ మూవ్మెంట్ చూసి మొత్తం మార్కెట్ని మీరు జడ్జ్ చేయకూడదు. సెన్సెక్స్ పడింది అని న్యూస్లో విన్నప్పుడు ప్యానిక్ అవ్వకండి, అనలైజ్ చేయండి. ఈ వీడియో సేవ్ చేసుకోండి. తర్వాత న్యూస్ చూసేటప్పుడు ప్యానిక్ అవ్వరు. కామెంట్లో చెప్పండి, మీరు సెన్సెక్స్ పడిన వెంటనే భయపడేవారా?